నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండాలి. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా కూడా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. వృత్తి విషయాల్లో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ప్రసన్న గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు స్నేహితులతో ఉన్నటువంటి కొన్ని బంధాలు మరింత దృఢపడే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిచయాలను ఉపయోగించుకోగలుగుతారు. అలాగే గతంలో తెలిసి తెలియక జరిగిన కొన్ని పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిదిద్దుకునేందుకు మళ్ళీ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి నైపుణ్యంతో ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు కుటుంబ విషయాల్లో ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉండాలి. ఇతరులతో ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి ఆలోచన విధానాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉండాలి. ఏవైతే మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనం ఉంటుందో వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తుండండి. ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్యామలాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల ద్వారా ఖర్చులు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగౌరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటుంటాయి. కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇతరులకు మార్గదర్శనంగా ప్రేరణగా నిలబడి మంచి ప్రశంసలను అందుకోగలుగుతారు. వేరువేరు రూపాలలో ఏవైతే వ్యతిరేకపరమైనటువంటి ఇబ్బందులు వ్యవహారాలు ఉంటుంటాయో వాటి యందు ఆచితూచి వ్యవహరించండి, స్పందించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రంగనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు వివిధ రూపాల్లో ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అధికారిక పరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మానసికంగా ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవన విధానాల్లో కొన్ని మార్పులు కనిపిస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని గరికతో అర్చించటం మంచిది. తులారాశి వాళ్లకు వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రాధాన్యతలు పెంచుకుంటూ ఉండాలి. అలాగే వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపాసనా బలాన్ని చక్కగా మీరు వృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఇతరులతో ఉన్నటువంటి ఏవైతే అభిప్రాయ భేదాలు గొడవలు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో జరిగిన కొన్ని రకాల ఒప్పందాలను కూడా సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. సానుకూలమైనటువంటి వాతావరణంలో కుటుంబ కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటారు. అధికారికపరమైనటువంటి అంశాల్లో
జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు వ్యాపారాల పరంగా అనుకూలతలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి పరిచయాలను పెంచుకోగలుగుతారు. అధికారికపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి చర్చలు, సమావేశాలు నిర్వహించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు ప్రతి విషయంలో తెలివితో వ్యవహరిస్తూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇతరుల విషయంలో అనవసరంగా మీరు జోక్యం చేసుకోకూడదు. విద్యార్థులకు పోటీతత్వాలు పెరుగుతుంటాయి. వ్యాపారంలో భాగస్థుల మధ్య పరస్పర అవగాహన అవసరమవుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు ప్రయాణాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో అప్పులను తీర్చివేసేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. అవకాశాలు కూడా అలానే వస్తూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల కోసం కొన్ని ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు వ్యాపార పరంగా కొన్ని కీలకమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ఉండాలి. మీ వలన ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరిస్తూ ఉండాలి. వేరు వేరు రూపాలలో అధికారికపరమైనటువంటి సమావేశాలు ఉండే సూచన కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.